వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ఐటీ రంగ సంస్కరణలకు ఆద్యులు సీఎం చంద్రబాబుపై కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు. విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన, సీఎం చేతుల మీదుగా పేదలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మరోసారి భారీ వర్ష సూచన. ఉమెన్స్ వరల్డ్ కప్ తో భారత్ శుభారంభం, శ్రీలంకపై 59 పరుగుల తేడాతో గెలుపు. చంద్రప్రభపై ఊరేగిన శ్రీనివాసుడు, నేడు మహారథోత్సవం, ముగియనున్న వాహన సేవలు. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఇవాళ పర్యటించనున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం నేరుగా విశాఖకు చేరుకొని అక్కడి నుంచి చీపురుపల్లి వెళ్లనున్నారు. అనంతరం విశాఖ నుంచి గజపతి నగరం నియోజకవర్గం దత్తిలో కూడా ఆయన పర్యటించనున్నారు. సీఎం టూర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, సీఎం ఎన్ని గంటలకు విశాఖ చేరుకుంటారో, అక్కడి నుంచి ఆయన షెడ్యూల్ ఏంటి? ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11 గంటలకి ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానం ద్వారా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్నారు. ఏదైతే గత ఎన్నికల హామీ, ప్రధాన హామీ సూపర్ 6 లో పింఛన్ల పెంపు, పింఛన్ల పండగ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నేరుగా ఢిల్లీ నుండి విశాఖపట్నం చేరుకొని ఈ రోజు ఏదైతే పింఛన్ల పంపిణీ కార్యక్రమం, పింఛన్ల పండగ కార్యక్రమం విజయనగరం చీపురుపల్లి నియోజకవర్గం గజపతి నగరంలో ఈ రోజు జరగబోతుంది. దీనికి ప్రత్యేకంగా పాల్గొని ఎవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ రోజు ఢిల్లీ నుంచి రానున్నారు. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆయన సాదర స్వాగతం పలికేందుకు ఆయన విశాఖలో ఉన్న కూటమి శ్రేణులు సిద్ధమయ్యారు. ఏదైతే హాల్ట్ సంబంధించిన 11 గంటలకు ఆయన నేరుగా ఢిల్లీ నుంచి చేరుకొని ఇక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విజయనగరం చేరుకోనున్నారు. అయితే గత ఎన్నికల హామీ, ప్రధాన హామీ కూడా ఈ పింఛన్లు పెంచి గత ప్రభుత్వం అయితే 3000 రూపాయలు పెంచుతని చెప్పి దఫాలుగా 1000 రూపాయలు 500 పెంచుకుంటూ ఎన్నికల సమయం పూర్తి అయినప్పుడు కూడా పెంచిన పరిస్థితి. కానీ కూటమి ప్రధాన హస్తం కూడా సూపర్ 6 లో గెలవగానే ఖచ్చితంగా 4000 రూపాయలు పెంచని చెప్పి అన్నారు. అదే విధంగా ఇచ్చిన హామీ నెరవేరుస్తూ వృద్ధాప్య పెన్షన్ 4000 పెంచిన గంట కూడా కూటమి ప్రభుత్వానికే చెందింది. ఈ నేపథ్యంలో ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పండగ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. అదే విధంగా ప్రతి నెల ఒక విలేజ్ ఎంచుకొని ఆ విలేజ్ లో ఏదైతే ప్రధాన సమస్యలు ఏంటి, కూటమి నుంచి ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహాయం అందాలి, ఇంకా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలంటే ఇటువంటి ప్రణాళిక చేయాలని చెప్పి కూడా ప్రజల ద్వారా సూచనలు సలహాలు తీసుకునే ప్రజా వేదిక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో ఈ రోజు విజయనగరం జిల్లాలో గజపతి నగరంలో ఉన్న చీపురుపల్లి ప్రాంతంలో ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ఎవరైతే లబ్ధిదారు కుటుంబానికి వెళ్ళి వాళ్ళతో కొంచెం కూర్చొని వాళ్ళతో క్షేమాలు అడిగి ఎట్లా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అనేసి ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ పంపిణీ చేసిన అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. గగన దుర్గా ప్రసాద్, అలాగే ఢిల్లీలో సీఎం చంద్రబాబు నిన్న బిజీగా గడిపారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే నిన్న పూర్తి స్థాయిలో ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రితో, జలవనరుల శాఖ మంత్రితో పాటు విద్యుత్ శాఖ సంబంధించిన మంత్రులతో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీ పర్యటన సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఈ వచ్చే నెల అంటే నవంబర్ నెలలో విశాఖ వేదికగా పారిశ్రామికవేత్తల సదస్సు కార్యక్రమం నిర్వహించబోతున్నారు. గత 2014-19 సమయంలో కూడా విశాఖ వేదికగానే ఈ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సదస్సు జరిగింది. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా విదేశీ ప్రతినిధులు కూడా విశాఖకు వచ్చి ఏదైతే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అయితే పెట్టుబడుల సదస్సు అప్పుడు నిర్వహించారు. చాలా మంది పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో ఆసక్తి చూపించారు. అయితే గత 2019-24లో ప్రభుత్వం మారిన తర్వాత ఎవరైతే 14-19లో పెట్టుబడులు పెడతామని వచ్చిన
విదేశీ కంపెనీలు కావచ్చు, విదేశీ ప్రతినిధులు కావచ్చు, ఇండస్ట్రీస్ అంతా కూడా ఆగిపోయిన పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఉన్న నమ్మకంతో అప్పట్లో పెట్టుబడులు పెడతాం, ఏపీని అభివృద్ధి చేద్దాం చెప్పి ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించారు. కానీ 19, 19, 24 మధ్య జరిగిన ఏదైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిందో చాలా కంపెనీలు కూడా ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు మరొకసారి ఏపీని ఆకర్షించాలి, ఏపీలో చాలా వనరులు ఉన్నాయి, పెట్టుబడులు పెట్టేందుకు ఎంతగానో మీకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. గత ప్రభుత్వంలా కాకుండా ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తాం, మీకు ఏం కావాలి మేము అన్నిటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా దాని మీద ఒక సదస్సు కూడా ఏర్పాటు చేస్తాం. ఇటీవలే మంత్రి నారా లోకేష్ కూడా విదేశాల్లో పర్యటించారు. ఐటీకి సంబంధించి ఏపీలో ఎన్నో అనువైన ప్రాంతాలు ఉన్నాయి, ఐటీ పరంగా అభివృద్ధి చేయాలంటే అనువైన ప్రాంతాలు ఉన్నాయి. ఖచ్చితంగా విశాఖ లాంటి సుందరమైన ప్రాంతం ఉంది, మేము మీకు సహకరిస్తాం, పెట్టుబడి పెట్టేందుకు ఏపీకి రండి చెప్పి కూడా ఆయన తెరవడం జరిగింది, ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నవంబర్ లో జరిగే పారిశ్రామికవేత్త సదస్సులు కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరవుతారని చెప్పి కూడా అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీగా ఢిల్లీలో కలిపారు. ఖచ్చితంగా నిన్న ఏదైతే ఢిల్లీ టూర్ అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది, వచ్చే నెలలో జరిగే పారిశ్రామికవేత్త సదస్సు కూడా సక్సెస్ కాబోతుంది. ఈ నేపథ్యంలో అనేక పెట్టుబడులు కూడా ఏపీలో వచ్చేందుకు చాలా పుష్కలంగా ఉన్నాయి. గగన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గా ప్రసాద్. రాజమహేంద్రవరం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేస్తుండటంతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి పరిరిక ప్రాంతాల్లో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని రైతాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక రాజధాని రాజమండ్రి, ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి మధ్య అలయన్స్ ఎయిర్ నూతన విమాన సర్వీసు ప్రారంభం కానుంది. వీటికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, గోదావరికి ఎంత వరద నీరు వస్తోంది, ధవళేశ్వరం వద్ద ప్రస్తుత పరిస్థితి ఏంటి? గుడ్ మార్నింగ్ గగన. ఎగువ నుంచి కురుస్తున్న భారీ వర్షాలు రాజమహేంద్రవరం నడి ఒడ్డుకి వచ్చేటప్పటికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ధవళేశ్వరం చూసినట్లయితే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతుంది. రాజమహేంద్రవరం ధవళేశ్వరం వద్ద అధిక ఉధృతితో 175 గేట్ల నుంచి కూడా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 13 నీటి మట్టం ప్రస్తుతం 13.20 ఉండగా సముద్రంలోకి 11 లక్షలకు పైగా క్యూసెక్లు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా పలు లంక గ్రామాలు కూడా నీటి మునిగాయి. ప్రజలు మర పడవలపై కూడా రాకపోకలు కొనసాగిస్తున్నారు. గగన, సత్యనారాయణ, అలాగే అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అక్కడ ముంపు ప్రాంతాల నుంచి ప్రజలు రక్షించేందుకు? అయితే అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు, వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాంతో పాటుగా వాళ్ళకి అనేక మౌలిక సదుపాయాలు, భోజనాలతో సహా అన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. ముందుగానే వరద హెచ్చరికలు ప్రభుత్వం సూచించడంతో అధికారులందరూ అప్రమత్తమయ్యి వీళ్ళని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. గగన, అయితే వరద ఉధృతి క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంది కనుక అధికారులందరూ జాలర్లందరినీ కూడా వేటకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. దాంతో పాటుగా ధవళేశ్వరం వద్ద 13.75 వస్తే కనుక సెకండ్ వార్నింగ్ అంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలుపుతున్నారు. సత్యనారాయణ, అలాగే అక్కడ పంట పొలాలకి నష్టం వాటిల్ల అవకాశం ఉందా? అధికారులు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు రైతులకి? అయితే వచ్చిన నీరంతా ధవళేశ్వరం నుంచి మొత్తం 3 కాలువలు ఉంటాయి. వశిష్ట, వైనతేయ, గౌతమి, బుద్ధ గౌతమి అనే ఒక పాయలు ఉంటాయి. ఆ పాయల ద్వారా కూడా నీరు అనేది విడుదల చేస్తున్నారు. దాని నుంచి అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది. సో రైతులకి ఎటువంటి మునిగిపోయే అవకాశాలు అయితే తక్కువగానే ఉండొచ్చు ఈ వరద ప్రస్తుతం చూసుకున్నట్లయితే. గగన, సత్యనారాయణ, అలాగే రాజమండ్రి మధ్య అలయన్స్ ఎయిర్ నూతన విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం విమానాశ్రయానికి అభివృద్ధి దశ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఈ తిరుపతి సర్వీసులు
కొన్ని ప్రధాన నగరాల సర్వీసులు ఉన్న గత గవర్నమెంట్లు నిలిపివేశాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చొరవతో, అలాగే రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చొరవతో ఈ ప్రధాన నగరాలు అయితే ఏమైతే ఉన్నాయో గతంలో చూసుకున్నట్లయితే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఉన్న ఈ సర్వీసుల్ని మరింత పెంచారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గతంలో అయితే ముంబాయి తర్వాత కొన్ని సర్వీసులు పెంచారు, చెన్నై గట. అయితే ఇప్పుడున్న ఈ ఆధ్యాత్మికంగా ఈ సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరానికి, అటు తిరుపతికి ఆధ్యాత్మికంగా ఉభయ గోదావరి జిల్లాలకు కూడా దగ్గరగా ఒక గంటలోనే ప్రయాణం చేసే విధంగా కూడా తిరుపతికి, రాజమండ్రికి కూడా అలియన్స్ సంస్థ ఏదైతే ఉందో దాని ద్వారా విమాన సర్వీసులు నడపనున్నారు. దీనికి ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు రానున్నారు. అలాగే జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా రానున్నట్టు తెలుస్తుంది. గగన సత్యనారాయణ, అలాగే నూతన ఎయిర్ సర్వీస్ తీసుకురావడంపై ప్రజలు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? ప్రజలైతే కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఈ ఉభయ గోదావరి జిల్లాల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఈ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఈ ఎయిర్పోర్ట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలని, దాంతో పాటుగా ఇప్పుడున్న సర్వీసులతో పాటు మరిన్ని నగరాలు అంటే షిరిడి గాని, తర్వాత అయోధ్య గాని ఇలాంటి నగరాలు కూడా నడపాలని ప్రయాణికులు సూచిస్తున్నారు. అయితే ఈ తిరుపతికి రాజమహేంద్రవరానికి 1999 రూపాయలు మాత్రమే ఈ సర్వీస్ టికెట్ అనేది నిర్ణయించడం జరిగింది. దీనికి మంగళవారం, గురువారం, శనివారం ఈ 3 రోజులు మాత్రం సర్వీస్ అందుబాటులో ఉంటుందని, బుధవారం నుంచి సర్వీసులు అందుబాటులో ఉంటాయని విమానయాన శాఖ అధికారులు తెలిపారు. గగన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సత్యనారాయణ. థ్యాంక్ యూ గగన. ఇక అల్లూరు జిల్లా పాడేరు మేజర్ పంచాయతీలో సుండ్రుపుట్టు గ్రామంలో డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ చర్యలు చేపట్టారు. 40 ఏళ్లుగా రోడ్లు లేక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేదని, ప్రస్తుత సమస్య పరిష్కారం కావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి, కూటమి నేతృత్వంలో గిరిజన గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ గగన. గుడ్ మార్నింగ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలోని అంటే ఆంధ్రప్రదేశ్ లోనే అతిపెద్ద ఏజెన్సీగా పాడేరు ఏజెన్సీ, విశాఖ ఏజెన్సీగా ఇది పేరుగాంచింది. ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అయితే తీవ్రంగా కృషి చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా త్రాగునీరు, అలాగే డ్రైనేజీ, సీసీ రోడ్డు వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం పంచాయతీకి నిధులు కేటాయించి దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా చేపడుతుంది. గత ప్రభుత్వంలో పంచాయతీలకు నిధులు కేటాయించక, అలాగే సర్పంచ్లకు నిధులు కేటాయించక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ పంచాయతీలు అభివృద్ధికి నోచుకోలేదని చెప్పవచ్చు. ప్రస్తుత ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉండటంతో ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రతి నెల అరకు ప్రాంతంలో పర్యటించి గిరిజనుల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పాలి. అందులో భాగంగానే గిరిజన ప్రాంతంలో గ్రామీణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గ్రామీణ అభివృద్ధి కొరకు నిధులు కేటాయించి, గ్రామ సర్పంచ్లకు నిధులు కేటాయించి దాని ద్వారా గ్రామీణ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాడేరు మేజర్ పంచాయతీ గ్రామంలో సుండ్రుపుట్టు ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ 40 సంవత్సరాలుగా
కనీసం సీసీ రోడ్డు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాము. ప్రస్తుత ప్రభుత్వం అయితే మాకు మేలు చేస్తుంది. అలాగే ఇక్కడ త్వరగా ఈ సీసీ రోడ్లు నిర్మించారు, అలాగే డ్రైనేజీలు కూడా నిర్మించి ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు ఇక్కడ గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు, వారితోనే మాట్లాడి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం. గగన్, చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుండి మీకు ఇక్కడ? నమస్తే అండి. 40 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ సౌకర్యం కానీ మాకు లేదండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాకు ఎటువంటి సౌకర్యం కల్పించలేదు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మినిస్టర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ మనకి డ్రైనేజ్ వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ కల్పించడం జరిగింది. అదే నిధులతోని డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించడం జరిగింది. అలాగే మాకు మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మంచినీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. అది మాకు కల్పిస్తారని అనుకుంటున్నాం. అయితే గత ప్రభుత్వాల కన్నా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఎంతో ఆదరిస్తున్నారు. అన్ని పథకాలు సక్రమంగా అందుతున్నాయి. వాళ్ళకి మా ఊరు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ డ్రైనేజ్ వ్యవస్థ రావడం వల్ల ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. పంచాయతీ నుంచి నిధులు విడుదల చేసి గౌరవ సర్పంచ్ ఉషారాణి గారు, అలాగే టీడీపీ కార్యదర్శి సుబ్బారావు గారు కూడాను వాళ్ళ సహాయం ఎంతో చేస్తున్నారు. ఈ విధంగా గ్రామస్తుల తరఫున చాలా సంతోషంగా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అలాగే ప్రస్తుతం అయితే ఇక్కడ త్రాగునీటి సమస్య ఉంది. దాన్ని కూడా త్వరితగతిన పరిష్కరిస్తే మేము సంతోషంగా ఉంటామని మహిళలు చెప్తున్నారు. వారి మాటల్లోనే మనం కొన్ని అమ్మ, మీకు చెప్పు, తాగునీరు మీకు ఉందా అమ్మా? దానికి సంబంధించి మీకు పంచాయతీ సర్పంచ్ గానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? చూడడం బాబు, పైపు దాకా చూడడము, ఇలా శరానం కానీ ఇప్పుడు తప్పి మాకు విద్యుత్లో చాలా ఇబ్బంది ఉంది. ట్యాంకర్లు పంపిస్తున్నాం అందువల్ల మేము కొంచెం చాలా తీస్తాం కాదు. ఇంకా మా పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ తాగునీటి సమస్య అయితే ఉంది. దానికి సంబంధించి పంచాయతీ సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకొని ఆమె ఇక్కడ ప్రత్యేకంగా వాటర్ ట్యాంకర్లు పంపించి నీటి సరఫరా చేస్తున్నారు. ఆ నీటి సమస్య కూడా పరిష్కరించాలని ప్రభుత్వానికి కోరుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మనకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. అలాగే ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే నిన్నటికి నిన్న సర్పంచ్ వచ్చి పరిశీలించారు. దానికి కూడా త్వరితగతిన పరిశీలించేందుకు పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అంటే అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాలు కూడా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పవచ్చు. గగన, yes, thank you for the update, Surya Rao. అందరికీ నమస్కారం అండి. సుండ్రుపుట్టు రామాలయం టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ వరకు కాలువ శాంక్షన్ అయింది. ఈ చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మాకు కాలువ శాంక్షన్ అయ్యడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మాకు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అయితే మాకు సర్పంచ్ గారు ఒక రోజు తప్పించి ఒక రోజు వాటర్ కూడా పంపిస్తున్నారు. కాలువలు వేయడం బట్టి వాటర్ ఆగింది, వాటర్ కూడా పంపిస్తున్నారు. అలాగే సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయింది. అది మేము ఉండగా శాంక్షన్ అయింది కాబట్టి మేము ఉండినప్పుడే వేయిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సందర్భాలు ఇంకా ముందు రావాలని కోరుకుంటున్నాను. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. ఇక అనకాపల్లిలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. టౌన్లో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, జిల్లాలో ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? నాగేంద్ర, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, దయచేసి మ్యూట్ తీసి మాట్లాడండి. గుడ్ మార్నింగ్. అదన బంగాళాఖాతంలో ఈ రోజు నుండి మరో
అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు అనకాపల్లి జిల్లా మొత్తం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుండి కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అయితే ఇటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వర్షం సూచన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ అల్పపీడనం ద్రోణి కొనసాగుతున్న వల్ల ఇటు ఈ 4 జిల్లాలకి కూడాను వర్ష సూచన మాత్రం కంపల్సరీగా ఉంది. అదే గత రాత్రి అనకాపల్లిలోని విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యం అనకాపల్లి బస్ స్టాండ్ అండ్ శారదా నగర్ రోడ్లన్నీ జలమలం అయ్యి మొత్తం అంతా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రధానంగా అనకాపల్లిలోని వర్షం పడితే చాలు అనకాపల్లి మాత్రం జలమలం అయ్యి మొత్తం అంతా ప్రజాజీవనం స్తంభిస్తుంటది. గగన నాగేంద్ర, పట్టణంలో డ్రైనేజీ సమస్య ఎప్పటి నుంచి ఉంది? సమస్యల పరిష్కారానికి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే అనకాపల్లి పట్టణంలోని డ్రైనేజీ సమస్య గత 30 సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వాలు మారినా సరే డ్రైనేజ్ సమస్య మాత్రం మారలేదు. అయితే ప్రజల నుంచి ఎటువంటి వినాదాలు వస్తున్నాయంటే డ్రైనేజ్ సమస్య అనేది అనకాపల్లిలో ఉంది. దీనివల్ల మురుగునీరు ఎక్కడ పడితే అక్కడే ఉండిపోతుంది. వర్షం పడితే చాలు మొత్తం అనకాపల్లి అంతా వాటర్ తోటి నిండిపోతుంది. అయితే ఇంటర్నల్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తే అనకాపల్లిలోని వర్షం పడే నీరు కానీ, మురుగు నీరు కానీ, కాలువలు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీరు ఇటు శారదా నదిలోకి కానీ లేదంటే వేరే ఇతరత్ర ప్రదేశాల్లో కానీ ఇది వాటర్ వెళ్ళిపోయి ఇటుపక్క మొత్తం అనకాపల్లి అయితే ప్రశాంతంగా ఉంటది. అయితే ఇటు డ్రైనేజ్ సమస్య అయితే ఎంతవరకు కూడాను కొంత తీరింది కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీరే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇంటర్నల్ డ్రైనేజ్ అవసరం ఇది. అయితే స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు ప్రజలు విన్నవించుకున్నారు. అయినా సరే దానికి ప్రత్యామ్నాయ మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గగన అలాగే పంట నష్టం ఏమైనా వాటిల్లిందా? భారీ వర్షాలు అయితే మనం చూస్తున్నాము. అక్కడ ఏమైనా పంట నష్టం జరిగే అవకాశం ఉందా? అధికారులు ఏ విధంగా భరోసా ఇస్తున్నారు రైతులకు? పంట నష్టం ఇంకా ముందుగా అధికారులు అయితే ఈ తుఫాన్ల కోసం అయితే ముందుకు హెచ్చరికలు జారీ చేశారు రైతులకి. పంట నష్టం అయితే వాటిల్లో ప్రమాదం ఉన్నందున రైతులు అప్రమత్తమే చెప్పారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఏదైనా సరే అధికారులు మాత్రం ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. రైతులకైతే ముందస్తు సమాచారం కూడా ఇచ్చారు. బంగాళాఖాతంలోనూ మరో అల్పపీడనం కారణంగా విపత్తు కలిగే అవకాశం ఉంది. దీనికి మీరు చర్యలు తీసుకోవాలి, మీరు అప్రమత్తంగా ఉండాలి, మా వంతు చర్యలు మేము తీసుకుంటాం అని చెప్పారు. కాగా థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర. విజయవాడ దుర్గగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం.
యాజ్ ఆఫ్ నౌ ఇవి గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి YK న్యూస్.